2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026వ సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి, మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి. ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026వ సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందండి అంటే ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు ఏకంగా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు, కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమంలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026వ సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, చాలామందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యూటరస్ రిమూవల్, ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026వ సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వీనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము, ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే మళ్ళీ 6 ప్లానెట్స్లో ఈ యొక్క 2026 సంవత్సరం అలైన్మెంట్లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల
మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము, తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి, ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాల నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. అందువలన మీ పైన అనేకమైనటువంటి అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు 27 జూలై నుంచి మీకు ఈ యొక్క ధనలాభము అనేటటువంటిది మీకు అదృష్ట యోగం కలగబోతోంది. తర్వాత 11 డిసెంబర్ తర్వాత మీరు చేసినటువంటి శ్రమకి మీకు ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు 25 నవంబర్ తర్వాత మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక 5 డిసెంబర్ తర్వాత రాజకీయ నాయకులకి కొంచెం పదవులు రావడము, లేదా గవర్నమెంట్ టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఈ తేదీలు ఎందుకు చెప్పాను, అప్పుడే ఎందుకు మార్పు అన్న దానికి కాస్త మీరు ఓపిక చేసుకొని పూర్తి వీడియో 18 నిమిషాలు మొత్తం అంతా ఉన్నప్పటికీ కూడా చూస్తే ఆ టెక్నికల్ డేటా నా భూతో నా భవిష్యత్తు ఎవరు చెప్పలేని విధంగా మొత్తం డేటాని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అది మీకు బోర్ కొడుతుంది కానీ తప్పదు, మీకు చూడాలి. అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు సంబంధించి మీ పిల్లలు మీరు కోరుకున్నటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అదేవిధంగా ఈ యొక్క 25 నవంబర్లో మీరు మీ పిల్లల మీ శత్రువుల నుంచి మీ పిల్లల మీద చేస్తున్నటువంటి దాడి కేసులు, అంటే కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా, ఆస్తి వ్యవహారాలు అంటే అలాగే కొట్లాట్లు అవన్నీ, మీతో పాటు మీ పిల్లల మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేషరాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా 11 మార్చిన మీరు ఒక జాక్పాట్ని కొట్టబోతున్నారు. లాటరీలు, షేర్స్, ట్రేడ్స్ ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి వాళ్ళు అలాంటివి నేను ఎంకరేజ్ చేయను, కానీ అక్కడ మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని పొందుతారు మీరు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కలుగుతాయి. 2 జూన్ తర్వాత విద్యార్థులందరూ కూడా మీరు బ్రహ్మాండంగా పాస్ అవ్వడము. రైతులు కూడా మీకు 31 అక్టోబర్ తర్వాత మీరు ఈ యొక్క గురుడు సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీరు పంటలు బ్రహ్మాండంగా పండించడము, అధిక లాభాలు వస్తాయి. ఎవరికైతే నష్టాల్లో కూరుకుపోయారో, అప్పులు ఇచ్చి మాకు అప్పులు తిరిగి రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు మీకు తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. ఇక వ్యవసాయము, పశుసంవర్ధక శాఖ, పశువుల్ని, పౌల్ట్రీస్ ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు, ఫెర్టిలైజర్స్, వీళ్ళు మంచి లాభాలు పొందుతారు. ఆ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ ఉద్యోగాలు, రెవెన్యూ, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆపరేషన్లు, ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా తలలు పట్టేయడము, మైగ్రేన్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మీకు మోకాళ్ళ చిప్పలు కూడా అరిగిపోవడం అనేటటువంటి జరిగింది. ఆర్థో ఎరిథ్రైటిస్ అనేటటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నాడు. రెమటాయిడ్స్ సర్జరీస్ కూడా ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి సూక్ష్మంగా ఇవన్నీ కూడా మేము కోట్ల మందిని కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటివి కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో మీకు నిజంగా ఎప్పుడు రోగాలు రాబోతున్నాయి, ఎప్పుడు ఎలా తప్పించుకుంటారు, ఎప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకంతో మాత్రమే సాధ్యమవుతుంది. అది మీరు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇవి మనకి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే అర్ధాష్టమ శని అనేటటువంటిది మీకు 27 మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు మనకి 25 నవంబర్ తర్వాత మనకి అర్ధాష్టమంలో రావడం జరుగుతుంది కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము, అలాగే ఆ మంత్రాన్ని మేము ఇస్తాము, ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. శుభమస్తు.